7-8 సంవత్సరాల్లో ఒక డ్రీమ్ బాయ్ ఇండస్ట్రీకి వచ్చిన విషయం అందరికీ తెలుసు. తనే వరుణ్ సందేశ్. You look the same. You look the same also. Oh, thank you. I just wanted to hear that. So, ఈ విల్లా గిఫ్టా మీకు? Yeah. For what birthday? Birthday ki. How did you meet your wife, Vitika? When we shot for this movie, Paddanandi Premalo Mari ani. అలానే మీరు పడ్డారు. నన్ను ఎప్పుడు ఒక చిన్న పిల్లోడ్లానే చూసుకుంటుంది. She takes care of me always. I'm so blessed to have her in my life. Girls falling, flipping for you. Having a crush. అట్లా ఏం లేదు. ఈ పార్ట్ మీ వితికకు చూపించండి. Don't worry. People like me from the media who've seen you గ్రోయింగ్, మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ వచ్చాయని చాలా పుకార్లు వచ్చాయి. ఆల్ ఆఫ్ us were little disturbed. మీకు తప్పకుండా అడక మానలేకపోతున్నాను. వాట్ డిడ్ యూ థింక్ ఆఫ్ నువ్వు కావాలయ్యా? Tamanna is a very సందేశ్, టు మెయింటైన్ దిస్ హోల్ 18 years ఏం ఫుడ్ తీసుకుంటారు? హౌ డు యూ? కొంచెం కప్ రైస్, కొంచెం ఎక్కువ కర్రీస్ లాగా, కొంచెం ప్రోటీన్ షేక్, ఎగ్స్, జిమ్ కి వెళ్తాను. బిగ్ బాస్ హౌస్ లో యాక్చువల్లీ ఏమవుతుంది? అంత కనిపించింది నిజమేనా లేకపోతే బుస్సా? మా దానిలో అయితే మాకు అవుట్ సైడ్ వాళ్ళతో అక్కడున్న ఆరెంజెస్ తో యాపిల్స్ తో ఇలా క్యాచ్ ఆడుకుంటే అప్పుడు మళ్ళీ దానికి కూడా అనౌన్స్మెంట్ వచ్చి వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు స్వప్న. అందరికీ నమస్కారం. 2007-8 సంవత్సరాల్లో ఒక చాలా లేత ఫీచర్స్ తోటి, ఒక చక్కటి ఇన్నోసెంట్ లుక్తో ఒక డ్రీమ్ బాయ్ ఇండస్ట్రీకి వచ్చిన విషయం అందరికీ తెలుసు. తనే వరుణ్ సందేశ్. ఆ తర్వాత చాలా ఫిల్మ్స్ చేసుకుంటూ తన కెరియర్ని ముందుకు కొనసాగించి ఇవాళ హీస్ బ్యాక్ విత్ యాక్చువల్లీ థ్రిల్లర్ అనమాట. క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో కానిస్టేబుల్గా తను ప్రత్యక్షం అవబోతున్నారు. అండ్ లెట్స్ టాక్ అబౌట్ కానిస్టేబుల్ లైఫ్ అండ్ అ లాట్ మోర్. వరుణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. Thank you, Swapna garu, for having me here on the show. Yeah, so you look the same. I look the same. You look the same also. Oh, thank you. I just wanted to hear that. అది మ్యాచ్ ఫిక్సింగ్ అనమాట. అది కొత్తిల్లు ఎలా ఉంది ఇంతకీ? కొత్తలు చాలా బాగుంది. మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు? మీ ఆవిడ మీకు ఇలా గిఫ్ట్ ఇచ్చారా? మేమే ఉండట్లే అండి అక్కడ. ఉండట్లేదా? మేము ఇప్పుడు ఇంకా ప్రెసెంట్ అయితే ఉండట్లేదు. అయితే మీ ఇంటికి భోజనం రావాలి, మీ ఆవిడ చేతి వంట తినాలంటే ఎక్కడ రావాలి నేను? ఇప్పుడు మేము ఉంటున్న ఇంటికి. ఉంటున్న ఇంటికి రావాలి. ఇప్పుడు ఉంటున్న ఇంటికి రావచ్చు. సో ఈ విల్లా గిఫ్టా మీకు? యా. ఫర్ వాట్ బర్త్డే? బర్త్డే కి. నా బర్త్డే ఎప్పుడు చెప్తాను, మీ ఆవిడకి చెప్తారా? 100% చెప్తాను. నేను అనుకున్నాను ఎవ్రీ ఇయర్ ఇట్లా ఏమైనా గిఫ్ట్ ఇస్తే అసలు ఎవ్రీ ఇయర్ బర్త్డే కి ఏదో ఒకటి క్రేజీగా ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లైట్. సర్ప్రైజ్ ఎలా జరిగింది వరుణ్ అది? No, I was actually ఇది ఒక ఆల్మోస్ట్ 3 years back she purchased it. 3 years back కూడా ఏంటంటే ఒక రోజు నేను పడుకున్నాను, పొద్దున్నే వచ్చేసి సందు అర్జెంట్గా ఒక సంతకం పెట్టాలి దేనికో అని చెప్తే ఇంకా నేను నిద్ర మత్తులో ఉన్నాను. ఇంకా లేచి అరే ఏంటి ఏమైందంటే అర్జెంట్గా కావాలి దేనికో పంపించాలి మనం ఇది ఏదో అని చెప్తే నేను సంతకం పెట్టేశా. ఆ టైంలో నాకు తెలియదు అనమాట ఇల్లుకని చెప్పి. సో 3 years తర్వాత అప్పుడు నువ్వు పెట్టావు సంతకం గుర్తుందా, అది దీనికే అని చెప్పి ఇంకా నా బర్త్డేకి ఇలా కళ్ళకి కట్టింది. అండ్ ఐ వాజ్ లైక్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనుకున్నా. ఆ తర్వాత ఇంకా అప్పటిదాకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఉండేది ఇక్కడ మణికొండలో, ఇంకా అక్కడి నుంచి మా హౌస్ నుంచి ఈ శంషాబాద్ దగ్గర అక్కడ, ఇంకా అక్కడికి వెళ్తున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడైతే వాచ్మెన్ మ్యామ్ ఇది కీ ఇగోండి మ్యామ్ అన్నాడు అనుకో, అప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది, ఓకే ఏదో ఉందిలే అని. బట్ ఐ వాజ్ కంప్లీట్లీ షాక్డ్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు బేసిక్ గా. సో మిమ్మల్ని సందు అని పిలుస్తుందా? అవునండి. అయితే మీ అందరం ఏమని పిలవాలి? అయితే మీకు నచ్చినట్టు సందేశం పిలవాలా లేకపోతే వరుణ్ అని పిలవాలా? మీకు ఏది కంఫర్ట్ అయితే అది పిలవండి. మాకు వరుణ్ అని అలవాటైంది, వరుణ్ సందేశ్ అని అలా. నో ప్రాబ్లం. సో మధ్యలో ఆఫ్ కోర్స్ యూనో మీకు చాలా ఫుల్ఫిల్మెంట్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి మీ హోల్ కెరియర్ లో ఆఫ్టర్ హ్యాపీ డేస్? కొత్త బంగారు లోకం. నాకు మొన్న రీసెంట్గా నిందా ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది సినిమా. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైం, అంటే ఒక 10 ఏళ్ళ నుంచి ఆ సినిమాకి, నా సినిమాల్లో థియేటరికల్గా రిలీజ్ అయిన సినిమాల్లో ఆల్మోస్ట్ 10 ఏళ్ళ తర్వాత కలెక్షన్ వచ్చిందని మా ప్రొడ్యూసరే, ఆయనే డైరెక్టర్ ఆయనే ప్రొడ్యూసర్ బేసిక్గా. సో ఆయనే చెప్పారు. అండ్ మోర్ దెన్ దాట్ తర్వాత ఇప్పుడు ఓటీటీలో కూడా ఆయనకి మంచి రెవెన్యూ జనరేట్ అయిందని చెప్పారు ఆయన. సో హీఈస్ వెరీ హ్యాపీ. అండ్ ఆయన ఇప్పుడు ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ హ్యాపీ అయితే మనకి దానికన్నా ఆనందం ఏముంటుందండి. సో ఆయన రాజేష్ జగన్నాథన్ గారు అని, హీఈస్ ద డైరెక్టర్, హీఈస్ ద ప్రొడ్యూసర్. ఆయన కూడా ఏంటంటే
యుఎస్లో ఉండి అక్కడ జాబ్ చేస్తూ ఆయన వాళ్ళ మిస్సెస్ ఇద్దరు పాపలు ఆయనకి చేస్తూ ఆయన సినిమా మీద ఉన్న ప్యాషన్ కోసం ఆయన అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారనమాట. సో ఆయన కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏదో హీస్ వర్కింగ్ ఆన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. బట్ సో అదే నాకు రీసెంట్ టైమ్స్లో అయితే నిందా గేమ్ మీ మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఐ మీన్ ఆబ్వియస్గా ఇంకొంచెం బెటర్ అయ్యి ఉండి ఇంకొంచెం జనాలకి రీచ్ అయి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ ఈ మధ్య కాలంలో వచ్చిన దానిలో దట్స్ వన్ ప్రాజెక్ట్ దట్ సాటిస్ఫైడ్ మీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ద మూవీ అండ్ హౌ టెక్నికల్గా కూడా మూవీ ఎలా ఉంది, సౌండింగ్ కానివ్వండి, సౌండ్ డిజైన్ కానీ, ఓవరాల్గా 24 క్రాఫ్ట్స్లో ఐ థాట్ దట్ మూవీ. సో అన్ని పట్టించుకుంటారైతే మీరు కొత్త హీరోలాగా గాగల్స్ పెట్టుకొచ్చి కూర్చుని కొబ్బరి బొండా లేకపోతే అలాంటివి అందుకోకుండా యూర్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోల్ థింగ్ కదా. యా అంటే ఇన్వాల్వ్మెంట్ సి ఐ డోంట్ గో అరౌండ్ అండ్ సేయింగ్ ఇట్లానే చేయాలి అట్లానే చేయాలని చెప్పండి. బట్ డెఫినెట్గా ఇప్పుడు వచ్చి నన్ను ఒపీనియన్ అడిగితే 100% I'll try to give my opinion. సో ఇది ఆబ్వియస్ ఇది త్రూ దిస్ హోల్ ఎంత 2007 నుంచి అంటే మనకు ఆల్మోస్ట్ 18 years. అప్పుడు 18. మీకే 18 years లో ఉన్నారు ఇప్పుడు. ఊరుకోండి మీరు మరి. అప్పుడు 18 కాదు 24. అంటే జస్ట్ మెయింటైనింగ్ దిస్ హోల్ ఇమేజ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ చాలా కష్టం కదా. బికాస్ మీ కోస్టార్స్ మీరందరూ కలిసి ఒకసారి టైంకి ఇండస్ట్రీలో వచ్చారు. సో యూ వర్ యాక్చువల్లీ ద మెయిన్ లీడ్ ఇన్ హ్యాపీ డేస్. సో ఆ చిన్న పోటీతత్వం ఉంటుందా మీ స్టార్స్ కో స్టార్స్ తోటి? నాకైతే ఎప్పుడు లేదండి. వాళ్ళకు ఉందో లేదో మీరు వాళ్ళని అడగాలి. నాకైతే ఎప్పుడు లేదండి. నాకు వాళ్ళతో కానీ ఎవరితో కానీ ఐ ఫీల్ లైక్ యూనో మనం పొద్దున్న లేచి అద్దంలో చూసుకుంటే మనతో మనం పోటీ ఉండాలి. ఇఫ్ we're satisfied and we're content with how we are అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను ఐ ఫీల్ దట్స్ అ గ్రేట్ యాటిట్యూడ్ టు హ్యావ్. అయితే మీరు సందేశ్ టు మెయింటైన్ దిస్ హోల్ 18 years ఏం ఫుడ్ తీసుకుంటారు? హౌ డూ యూ కీప్ ఫిట్ అండ్ హౌ డూ అంటే నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా అనే ఒక క్వశ్చన్కి, బికాస్ ఇది ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ కాదు, ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూఆర్ వర్కింగ్, అదర్వైజ్ యూఆర్ నాట్. అది ఎలా ట్రాక్ చేస్తారు? హౌ డూ యూ కీప్ ట్రాక్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ప్రోగ్రెస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అంటే నేను అన్నీ తింటానండి, అలా ఏం లేదు. ఐ లవ్ ఫుడ్. నేను నిజంగా నాకు ఎవరైనా చూస్తే ఏం తింటావు అనుకుంటారేమో, కానీ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. రకరకాల ఫుడ్ నాకు ఇష్టము. బట్ ఐ గెస్ ఇంత తినను, కొంచెం తింటూ ఉంటాను. అన్ని ట్రై చేయడం అంటే అన్ని అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అన్నం, పప్పు, కూర, చారు, ఇవే. వైట్ రైస్? ఎస్, వైట్ రైసే. బ్రౌన్ రైస్ మధ్యలో కొన్ని రోజులు ట్రై చేశాను, నాకు ఎందుకో ఎక్కలేదు. సో వైట్ రైసే. బట్ యూనో కొంచెం కప్ రైస్, కొంచెం ఎక్కువ కర్రీస్ లాగా కొంచెం, అది మెయిన్. అండ్ ప్రోటీన్ షేక్, అది ఎగ్స్. జిమ్కి వెళ్తారా? జిమ్కి వెళ్తానండి రెగ్యులర్గా. యూ హ్యావ్ టు కీప్ ఫిట్ కదా. రెగ్యులర్గా అంటే వీక్లీ ఒక 5 days అయినా వెళ్ళడానికి ప్రయత్నిస్తానండి. అండ్ ఆఫ్టర్ దాట్ సో ఐ గెస్ ఈ 18 years జర్నీలో నాకు నేను ఇందాక చెప్పినట్టు మై ఫ్యామిలీ ఇస్ మై గో టు వాట్ ఎవర్ ఐ నీడ్. అండ్ ఐ హ్యావ్ అ టీమ్. నా దగ్గర ఒక టీమ్ ఉంటారు, ఫ్యూ పీపుల్ ఉంటారు, నా వెల్ విషర్స్, నా ఫ్రెండ్స్. దే నో వాట్ ఐఎమ్ డూయింగ్. కొంతమంది అండ్ లైక్ వాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్వైస్ ఇస్తూ ఉంటారా? అడ్వైస్ చేయడం అంటే ఇఫ్ ఐ హ్యావ్ అ డౌట్, ఇఫ్ ఐ ఆస్క్ దెమ్ సంథింగ్ దే విల్ టెల్ మీ దేర్ ఫ్రాంక్ ఒపీనియన్. యూనో